ముఖ్యమంత్రి తోటి ఒక హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి మాట్లాడారు. ఇందాక కల్నల్ పరమేశ్వర్ గారు కొన్ని డిస్క్లోజ్ చేయడానికి వీలైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన పేర్లు ప్రస్తావించలేదు సంఘటనలకు సంబంధించి. అది వారు రిటైర్ అయిన తర్వాత కూడా వారి వృత్తి పట్ల వారికి ఉన్న నిబద్ధతకి నిదర్శనం. అలాంటి నిబద్ధతని ఇంకా లార్జర్ స్పెక్ట్రంలో వ్యక్తం చేయాల్సిన మాజీ ముఖ్యమంత్రి ఎందుకు సంయమనం కోల్పోయి ఈ రకమైన వ్యాఖ్యలు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు సార్? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ, డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. 9 ప్రేక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడింది అనేది ఆమె హృదయంలోకి మనం పోలేం. ఆమె ఎందుకు ఆ రకంగా రెస్పాండ్, మనం సర్కమ్స్టెన్సెస్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ఆమె ఎందుకు డిస్క్లోజ్ చేసింది అయితే, డిస్క్లోజ్ చేయడంలో ఇది అమిత్ షా గారు చెప్పడంతో దాన్ని బయట పెట్టలేదు అని చెప్పింది. అసలు విషయం ఏమిటి అనేటువంటిది చెప్పలే. అమిత్ షా గారికి తెలుసు, అమిత్ షా గారు నాకు చెప్పారు, మాకు తెలుసు, నువ్వు దాని మీద ఏం మాట్లాడొద్దు అని చెప్పారు అని. జనరల్ గా జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు బయటికి చెప్పకూడదండి. ఎందుకంటే అది దేశానికి సంబంధించింది, పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, దేశం యొక్క భద్రతకు సంబంధించింది కాబట్టి చెప్పు. అయితే ఇప్పుడు పుతిన్ ఈరోజు ఒక విషయం అన్నాడు. చైనా ఇండియా బార్డర్స్ ఇష్యూలో అమెరికా జోక్యం ఉంది, అమెరికా జోక్యం వల్లనే ప్రెసిపిటేట్ అయింది, కాబట్టి ఇండియాతో కలిసి డిఫెన్స్ భాగస్వామ్యం నేను తీసుకుంటాను, ఏది విమానాలు కొత్తవి తయారు చేస్తామని. ఇప్పుడు విదేశాలకు తెలుస్తుంది ఎవరు ఏం